2029 నాటికి దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలని లక్ష్యం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమెరికాలో షికాగో తెలుగు అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలి అన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రవాసులు జన్మభూమితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. కనెక్టివిటీ పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు కనెక్షన్ అక్కడ ఉండకపోతే మీకు భవిష్యత్తులో మీరు ఎంత డబ్బులు సంపాదించినా మీకంటూ సుస్థిరత ఉండదు, స్టెబిలిటీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, భద్రత ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సావరెన్ పవర్ యొక్క సపోర్ట్ మీకు ఉండాలి. ఆ సావరెన్ పవర్ అంటే ఒక స్టేట్, ఒక కంట్రీ. అది కూడా ఎక్కడి నుంచి రావాలని మీకు శక్తి వస్తుందంటే మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడైతే మదర్ ల్యాండ్ ఉందో అక్కడి నుంచే మీకు వస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై నేను అనుకోవడం, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్స్ అందరినీ ఒక నెట్వర్క్ తీసుకొస్తాం. కొంతమంది దాంట్లో ఐకాన్స్ ఉన్నారు. 4-5 సంవత్సరాలు ఒక్కొక్కరైతే $1 బిలియన్, $4-5 బిలియన్ సంపాదించడం చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది $10-20 బిలియన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళల్లో ఎవరైతే కొంత టైం ఇవ్వగలుగుతారో వాళ్ళందరినీ కమిటీలో పెడతాం. ఈ కమిటీలో పెట్టి 2 విషయాలు అనుకున్నాను. ఒకటి కోఆర్డినేషన్ కమిటీ, ఒక 10-12 మందితో ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. రెండోది ఒక్కొక్క సెక్టర్కి 2-3, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఒకరు, హెల్త్ సెక్టర్ ఒకరు, ఐటీ, ఇలాంటి ఒక 10-20-30 సెక్టర్స్ ఉంటే 2-3 పెడతాం. దాంట్లో కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. అదే వరకు ఒక్కొక్క స్టేట్కి కానీ ప్రామినెంట్ ప్లేసెస్, షికాగో ఒకరిని, లేకుంటే కాలిఫోర్నియా, టెక్సస్, లేకపోతే మీకు వచ్చే కొద్దికి డల్హాస్, ఎక్కడ ఉంటే అక్కడ పెడతాం. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి మీకు అవకాశాలు ఏమున్నాయో మీ అందరికీ చెప్తారు. చెప్పడమే కాదు, మీరు కూడా ఆలోచించుకుంటారు. మీరు ఆలోచించుకొని ఇచ్చిన రిపోర్ట్ పైన అమెండ్మెంట్ చేస్తారు, మీ ఆలోచనలు ఇస్తారు, కొంత టైం కూడా వెచ్చిస్తారు. దానిపైన ఈ యొక్క నేను చెప్పిన ఎక్సర్సైజ్ మీరు కూడా పోటీ పడాలి. ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో మీరు కూడా పోటీ పడాలి.